ఆదికాండము 1వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం చదువుతున్నట్లయితే చాలా చక్కని క్రమము ఇక్కడ జరిగిందండి. ఏంటమ్మగారు ఆదికాండం చెప్తున్నారు అంటే ఆదికాండంలో చాలా ఉంది. ఆమె ఆదిలో చాలా సబ్జెక్ట్ ఉంది. దాని నుంచి మనము ఇంకా మిగతా వివరణలోకి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏం సృజించారండి? భూమి ఆకాశం. గుర్తుపెట్టుకోండి, భూమి ఆకాశాన్ని. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగును చీకటిని ఏం చేశారండి? వేరుపరిచారు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. సరేనా? కింద చదవండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అస్తమును ఉదయమును అవ్వగా ఒక దినమాయెను. అర్థమవుతుందా? అంతే కదా. మనం చూసినట్లయితే అస్తం, సన్ రైజ్, సన్సెట్ అంటే చూడండి, ఉదయం లేవగానే ఏమొస్తుందండి? సూర్యుడు. అవునా కదా? మళ్ళీ సాయంత్రం అవ్వగానే ఏమవుతుంది? సూర్యాస్తమయం అయిపోతుంది. అంతే కదా. అప్పటి వరకు ఎండను చూస్తాం. అది మెల్లమెల్లగా ఏమైపోద్దండి? అయిపోయి వెంటనే ఏమొస్తుందండి? చీకటి వచ్చేస్తుంది. అంతే కదా. దానికి ఒక రోజు అవుతుంది, అంటే ఒక దినం అవుతుంది. చదవండి బ్రదర్. దేవుడు మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములొక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల, చూడండి, తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను, జాతిలో విత్తనాలు, విత్తనము గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. బాబా అంటే చూడండి, దేవుని మాటకి ఎంత శక్తి ఉందండి. అవునా కదా? ఆయన అవునుగాక, ఆమేన్, అవునుగాక. ఆయన మాటలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. ఎన్ని రోజులైందండి? 3 డేస్. ఫస్ట్ రోజు ఏమేమైంది? భూమి ఆకాశం వేరైంది. నెక్స్ట్ 2 పగలు వెలుతురు చీకటి ఇవన్నీ అయిపోయినాయి. మూడో రోజు భూమి చెట్లు ఇవన్నీ. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు
కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగను గాక అనియు అవి సూచనలను కాలములను అది సంవత్సరమును సూచించుటకై యుండును గాక అనియు. అంటే ఏంటండి? ఏంటి అవి? స్టార్స్, మూన్, సన్. సంవత్సరములు ఎలా మనకు తెలియచేయబడతాయి? అర్థమవుతున్నాయా? సంవత్సరములు కానీ నెలలు కానీ ఈ సూచనలు కూడా ప్రభువు సమస్తానికి కూడా ముందే ఇక్కడ ఆదిలో అన్నిటినీ కూడా ఆయన నోటి మాటతో నోటి వాక్కుతో కలగచేసి ఉన్నారు. ఆమేన్. అందుకని మనం సంవత్సరాలను నెలలను అన్నిటినీ చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది అంతా కూడా ఎవరి జ్ఞానము? చెప్పండి, ఎవరి జ్ఞానము? దేవునిగా. ఇప్పుడు జరిగిస్తుందంతా ఎవరు? ఆమేన్. అంటే ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. ఎస్, కింద చదవండి బ్రదర్. భూమి దేవుడు రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకును 18 పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ దినాలన్నీ కూడా ఎవరు చేశారు? దేవుడే చేశారు. ఆ దినాల ప్రకారం మొదటి రెండో దినం, మూడవ దినం, నాలుగో దినం, 5, 6 ఇవన్నీ కూడా ఎవరు చేశారండి? ఆయన నోటి వాక్కుతో అన్నీ కూడా సెట్ రైట్ చేస్తూ ప్రభు వచ్చి ఉన్నారండి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి 20వ వచనం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు. ఏంటండి? జీవము కలిగిన. అర్థమవుతుందా? ఏంటండి? జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు పక్షులు భూమి పైన ఆకాశ విశాలంలో ఎగురును గాక అనియు పలికెను. హల్లెలూయా. బాబా, ఎంత అద్భుతం కదండి, అవునా కదా? పక్షులు కావచ్చు చూడండి, ఇవన్నీ కూడా భూమి పైన ఆకాశ విశాలంలో ఎగురును గాక అని. పక్షులు ఎగరడానికి కారణం ఎవరు? ఎస్, చదవండి బ్రదర్. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము, చూడండి, వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకానియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటండి 5వది? ఏంటి? జలరాశులు, ఇంకా పక్షులు. అర్థమవుతున్నాయా? ఇవన్నీ కూడా ఎవరు? క్రియేటర్ ఎవరండి? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇది 5 రోజులు అయిపోయినాయి. కింద వచనాలు. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు
ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను పాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు చాలు ఏంటండి ఇక్కడ ఏం చేశారండి చెప్పండి. పశువులను, పురుగులు అంటే నేల మీద రాకే ప్రతిదాన్ని కూడా ప్రభు చేసి ఉన్నారు. అవునా కాదా? చూడండి, జూకి ఎంతమంది వెళ్ళారు? జూ చూసారా? అక్కడ జాతులు అంటే అక్కడికి వెళ్తే మనం చాలా మీరు జూలో పాములను చూసారు కదా, దాంట్లో ఆ గ్లాసెస్ లోపల పెడతారు ప్రతిదానికి. అంటే ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇది పలానా జాతి అని చెప్తారు, ఇది పలానా జాతి అని చెప్తారు, ఇదని చెప్తారు, అదని చెప్తారు. బర్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా. పక్షులు కూడా, ఇదిగో ఈ పక్షి ఇలా సౌండ్ ఇస్తుంది, ఈ జాతికి సంబంధించింది. ఈ పక్షి ఇదిగోండి ఇలా చక్కగా దాని స్వరం బట్టి, ఇదిగో ఈ పక్షి ఈ జాతి. చూడండి, దేవుని సృష్టి ఎంత గొప్పదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుని సృష్టి చాలా అద్భుతమైంది. వాటి జాతుల ప్రకారం ప్రతిదాన్ని దేవుడు సృజించి ఉన్నారు. ఆమేన్. ఆయన నోటి మాటతో, వాక్కుతో అవునుగాక, జరుగునుగాక అన్నారు, అంతే. అవన్నీ కూడా జరిగించబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చదవండి బ్రదర్. ఇప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. హల్లెలూయా. దేవుడంట చూడండి, తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరిని చేశారు? ఎవరో మనమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది స్పెషల్ అన్నమాట. మనమే. ఇది ఏంటి? తన పోలికలో తన స్వరూపమందు నరులను సృజించెను. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషులుగాను. వీటి మీద అన్నిటినీ ఏలుబడి ఎవరు చేయాలి? నరులే చేయాలి అని దేవుడు ఏం చేశారు? మనల్ని సృజించి ఉన్నారు కదా. ఇప్పుడంట ఆయన స్త్రీగాను పురుషునుగాను ఒక నిమిషం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు 27వ వచనం. వారిని సృజించెను. స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు మనకి ఏం చెప్పారంటే, చూడండి, మనమంట ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? వీటన్నిటి మీద అధికారం ఎవరిది? మనకే ఇచ్చారు దేవుడు. ఏలుబడి చేయండి అని దేవుడు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కూడా, ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా క్రమములో జరగబడుతుందంటే ఎవరు కారణం? చెప్పండి, ఎవరు కారణం అండి? ఇదంతా చేసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఈ భూమి మీద మనము చూస్తున్న ప్రతి జీవి, ప్రతిదీ కూడా దేవుడు చేసిందే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన మాట లేకుండా ఏది కూడా జరగలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే
మనం అన్ని చూస్తున్నట్లయితే దేవునికి లోబడుచున్న సృష్టిని మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ సృష్టిలో ఎవరు మాట వినట్లేదంటే మనమే మాట వినట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వినట్లేదండి? మనమే మాట వినని వారిగా ఉన్నాం. భూమి దాని పని అది చేస్తూనే ఉంది, అవునా కదా? అవునా? భూమి ఎవరి పని చేస్తుందండి? దాని పని అది జరిగిస్తూనే ఉంది. ఒక్కసారి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ప్రారంభించబడిన ఆ భూమి ఇప్పటి వరకు ఏంటండి, దాని క్రమం అది జరుగుతూనే ఉంది, అవునా కదా? చూద్దామా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ మనం చూడగలుగుతామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఏవేవి దేవుని మాటలు వింటున్నాయో చూద్దాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి చూడండి చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుచున్నారు, తిరుగుబడి ఉన్నారు. అర్థమవుతుందా అండి? ఎవరు ఇక్కడ? ఎవరితో? భూమి ఆకాశముతో కదా అండి. అంటే ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరు మాట వినట్లేదంటే సృజించబడిన పిల్లలు. ఎవరు మాట వింటున్నారు ఇక్కడ? ఎవరికి చెప్తున్నారు ఇక్కడ? ఆకాశము భూమి. భూమి ఆకాశంలో లోబడుతున్నాయి, కానీ ఎవరు వినట్లేదంటే మనమే. అర్థమవుతుందా? ఎస్. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే, ఓ జీసస్, హల్లెలూయా. చూద్దామా? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చంద్రుడు నీవు, చూడండి ఎంత చక్కని మాట. అంటే ఇక్కడ అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. సూర్య చంద్ర నక్షత్రాలు లోబడడం మనం చూస్తూ ఉన్నాం, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మాటకి అవి లోబడడం మనం చూస్తూ ఉన్నాం. ఏమేమి లోబడుతున్నాయండి? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మనం మహిమ పరుద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు భూమి ఆకాశం లోబడడం మనం చూస్తున్నాం. ఇక్కడేమో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లోబడడం మనం చూస్తూ ఉన్నాం. ఆగిపోమ్మగానే ఆగిపోవడం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు ఏది చెప్తే, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం అన్నీ కూడా లోబడడం మనం చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు చేసిన సృష్టిలో మరి ఒకటి, దేవుడు ఇలా మాట ఇచ్చారంతే, ఆగిపో అని చెప్పున్నారు అంతే. అవి అంతటి కూడా ఆ సమయంలో దేవుని మాటను విన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక దగ్గర ఆగిపోమ్మంటే ఆగుతామా? అస్సలు ఆగం. ఇదిగో ఇది పని చెయ్యొద్దు అని చెప్తుంటే చేస్తామా? చేయకుండా ఉంటామా? అస్సలే కాదు. మనకు నచ్చిందే చేస్తాం, అవునా కదా? మనకు నచ్చినట్లే ఉంటాం, నచ్చినట్లే జీవిస్తూ ఉంటాం. చదవండి బ్రదర్. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి సరస్సు మీదకు వచ్చి
దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమి దేవుని మాటకు లోబడ్డాయంటే గాలి నీరు. ఆ సముద్రం అంతా కూడా ఇట్లా ఏంటండి, అంత సముద్రంలో అంత పొంగు లేచినప్పుడు చూసిన వాళ్ళందరూ భయపడ్డారంట. అవునా కదా? ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చారు అంతే, అవన్నీ కూడా ఏమైపోయాయి? ఆగిపోయాయి, నిర్మలమైపోయాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. గాలి నీరు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్నీ వేళల. అంతే కదా? ఈ సమయంలో అందరం కలిసి దేవుని మాట అంత గొప్ప, దేవుని మాటలో అంత గొప్ప శక్తి ఉందండి. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నారు. అయితే చూడండి, దేవుని సృష్టిలో దేవుడు ఏవైతే ఆయన సృజించారో అన్నీ కూడా దేవుని మాటలు వింటున్నాయి, కానీ మనమే దేవుని మాటలు వినకుండా ఉన్న వారిగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నుండేదా, నిన్ను వెంబడించేదా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరిచి ప్రభునామాన్ని మహిమ పరుద్దామా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అన్నీ కూడా దేవుని మాటలు లోబడుతూ దేవుడు చెప్పిన ప్రకారం అవి జరుగుతూ ఉన్నాయండి. కానీ మన జీవితంలో మనము మాత్రమే దేవుని మాటకు లోబడని వారిగా ఉంటూ మన జీవితాలను నాశనం చేసుకునే వారిగా ఉంటూ ఉన్నాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్నీ వేళలా. ఆమేన్. మీకే స్తోత్రమయ్యా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూ ఉన్నవి అన్నీ వేళలా. ఆరాధన యేసు నీకే. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. అందరం ఆరాధన
యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన 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 యేసు నీకే. అందరం రెండు చేతులు పైకెత్తి ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే. ఆమేన్. ఆరాధన యేసు నీకే. అందరం కలిసి దేవా నీ మాట వినేవారిగా మీకు లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. మీ చిత్తానుసారమైన జీవితాలు అయ్యా మా జీవితాలుగా ఉండాలి ప్రభా. నీకు వ్యతిరేకమైన జీవితాలు మా జీవితాలుగా ఉండదు ప్రభా. దాని ద్వారా మాకు నష్టమే. దాని ద్వారా మా జీవితాల్లో అయ్యా మేము ఏమి పొందుకోలేని వారిగా ఉంటాం. సహాయము చేయండి ప్రభా, కృప చూపించండి అందరం. ఆమేన్. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆమేన్. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన ఆరాధన యేసు నీకే. అందరం రెండు చేతులు పైకెత్తి ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే. ప్రతి ఒక్కరం స్మరణతో రచి ప్రభు నామాన్ని మహిమ పరుదామా. దేవని మాటకు అయ్యా మేము లోబడే వారిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. యేసు మీ నామానికి స్తోత్రం ప్రభా. మీ నామానికి మాత్రమే మహిమయ్యా. అయ్యా నీవు సృజించిన ఈ సృష్టి అంతా కూడా నీ మాట వింటుంది, కానీ అయ్యా నీవు మాత్రము ప్రభా నీ స్వరూపములో నీ పోలికలో మమ్మల్ని నిర్మించి ఉన్నావు. అన్నిటిపైన అధికారం మాకే ఇచ్చావయ్యా. కానీ ప్రభా ఇదిగోండి మేము మాత్రమే మీకు లోబడని వారిగా ఉంటూ మా జీవితాలలో అయ్యా మిమ్మల్ని దుఃఖపరిచే వారిగా ఉంటున్నాం ప్రభా. అయ్యా ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన బ్రతుకులుగా మా బ్రతుకులు ఉన్నాయి ప్రభా. మమ్మల్ని క్షమించండి స్వామి, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే. ఆమేన్. ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దామా. ఇటున్న బ్రదర్స్ సిస్టర్స్ చెప్పండి ఫస్ట్ హల్లెలూయా. ఎంత చిన్నగా చెప్తారా, ఇంట్లో మాత్రం చాలా పెద్ద గట్టిగా అరుస్తూ ఉంటారు. అవునా కదా, చెప్పండి. రెడీ 1 2 3 గో. యా ఇప్పుడు చెప్పండి ఇటువైపు. అందుకనే సేవకులు ప్రతి వారంలో ఒక్కసారైనా మిమ్మల్ని ఖచ్చితంగా చెప్పండి అమ్మా అని చెప్పిస్తారు. ఎందుకంటే మన గొంతులు ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి, కానీ మనం మాత్రం అనవసరమైన విషయాల్లో అనవసరమైన దాంట్లో మొదటిగా ఉంటూ ఉంటాం కదా. మన నోరు మన గాత్రము ప్రభుని స్తుతించే విధముగా ఉండాలి. ప్రైజ్ అలా గట్టిగా చెప్దాం. ఇప్పుడు చెప్దాం
అందరం కలిసి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సింహాలు లోబడడం మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. 6:22. దేవుడు సృజించిన సృష్టిలో ఒక జీవి కదా, అవునా కదా? ఎస్, దానియేలు గ్రంథము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేని గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దానియేలు సింహపు గృహలో ఉన్నప్పుడు సింహాల నోర్లను మూయించింది ఎవరండి? దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? తన కుమారుడు దానియేలు ఆ సింహపు బోన్లో ఉన్నాడని, ఏ తప్పు చేయని వాడని దానియేలు పక్షాన నిలబడిన దేవుడై ఉన్నారు. సింహపు గృహలో ఎన్నో సింహాలు ఉంటాయి, అవునా కాదా? అవునా? అవి ఎలా గాండ్రిస్తాయండి, ఎలా గర్జిస్తూ ఉంటాయి, అవునా? ప్రతి దాంట్లో కూడా చాలా చాలా షార్ప్గా ఉంటూ ఉంటాయి. కానీ దానియేలు ఒకవైపు, సింహాలన్నీ ఒకవైపు. కానీ చూడండి ఎంత అద్భుతం అంటే, దేవుని కుమారుడని దేవుడు ఎంతటి అద్భుతం చేశారంటే, అవి ఎన్ని ఉన్నా తన బిడ్డ ముందున్నాడని. హల్లెలూయా. వాటి నోర్లన్నీ ప్రభు మూయించిన దేవుడై ఉన్నారు. అంటే చూడండి, ఒక ఆజ్ఞ ఇచ్చాడు సింహాలకు, అంతే. ఒక ఆజ్ఞ పాస్ చేశారే, బాబు నా కుమారుడు లోపల ఉన్నారా, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త, మీ నోర్లని మూయబడాలి యేసునామంలో. అంతే, అలా మూయించేశాడండి. ఆమేన్. అందుకని చూడండి, దేవుని మాటకి ఎంత శక్తి ఉంది కదా. అవి దేవుని ఆజ్ఞకి అక్కడ లోబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోనా గ్రంథము 2:13లో ఇక్కడ సింహాన్ని చూస్తే మనం అక్కడ చేపని చూడగలుగుతాం, అవునా కదా? యోనా 2:10 అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా, మత్స్యము అంటే ఏంటిది? చేప. అది యోనాను నేల మీద కక్కివేసెను. మీకు అర్థమవుతుందా? యోనా ఎన్ని రోజులు చేప కడుపులో ఉన్నాడు? 3 రోజులు కడుపులో యోనాని ఉండడానికి దేవుడు చేపను వాడుకున్నారు. అంటే యోనా, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళు నాయనా, నా ప్రజలు అక్కడ నాశనం అయిపోతున్నారు, నువ్వు వెళ్తే వారు బాగుపడతారు, అట్లీస్ట్ నేను ఏం చేయబోతున్నారో వారికి తెలుస్తుంది, చాలా భయంకరమైన పాపపు జీవితంలో బ్రతుకుతున్నారంటే యోనా తెలివి ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళారండి? తర్షీషు, నినివే పట్టణానికి వెళ్ళు బాబు అని చెప్తే సరే అన్నట్లుగా చేసి ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషుకి. ఇది చూసిన దేవుడు దేవుని మాటకి వ్యతిరేకిస్తే అంతే కదా, చేప విన్నది కానీ యోనా వినలేదండి. అర్థమవుతుందండి? చేప విన్నది దేవుని మాట, ఎవరు వినలేదు? యోనా వినలేదు. నీవు నినివే పట్టణానికి వెళ్ళు యోనా, అక్కడ నా ప్రజలందరూ ఆ ప్రాంతంలో పాటైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, వారు నా మాట వినట్లేదు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ఇదిగో నా ఉగ్రత వారిపైన వస్తుందని నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు అని చెప్తే యోనా మాత్రము దేవుని మాట వినకుండా, దేవుని మాట లక్ష్యం పెట్టకుండా ఏం చేశాడంటే నినివే పట్టణానికి కాకుండా తర్షీషుకు వెళ్ళాడు. అవునా? తర్షీషుకు వెళ్ళిన యోనాని ఎవరు చూశారంటే దేవుడు చూశారు. వీడేంటి, నేను వెళ్ళమంది ఎక్కడికి? అందుకనే దేవుడి కోపం వస్తే వేరేలాగా ఉంటుందండి, అవునా? దేవుడు ఏదైనా చేయగలుగుతారు. ప్రాణం చేస్తున్నప్పుడు యోనాని ఎవరు ఆజ్ఞాపించారు? ఇక్కడ అంటే నోట్లో ఉన్నది కడుపులో ఉంది, కక్కడం మనం చూస్తున్నాం. చేప, అసలు చేపకు ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. ఇంగిట్లా కాదు కానీ మింగే వెళ్ళి నేను చెప్పిన పని చేసేయి. ఎవరు విన్నారు? చేప వెళ్ళి యోనాని మృంగేసిందండి.
అక్కడ దేవుని మాట చేప వింది, అవునా? మళ్ళీ 3 రోజుల తర్వాత గురువు అక్కడ మోకరించి ఎక్కడ చేప కడుపులో అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడంట. అయ్యా నన్ను క్షమించయ్యా. బుద్ధి అప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే చేప కడుపులోనికి పోయిన తర్వాత యోనాకి బుద్ధి వచ్చింది. దేవా నన్ను క్షమించయ్యా, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానయ్యా, నువ్వు నన్ను నినివే ప్రాంతానికి వెళ్ళమంటే నేను తర్షీషు ప్రాంతానికి వెళ్తున్నాను, ఇది నాది తప్పే అని అప్పుడు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ యోనా విషయంలో ఎవరికి ఆజ్ఞాపించారండి? చేపకు ఆజ్ఞాపించి. ఇప్పుడు ఏం చేయమన్నారు? చదవండి బ్రదర్ అది మళ్ళీ ఒకసారి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను. అది మళ్ళీ వచ్చి నేల మీద కక్కేసిందంట. అప్పుడు సార్ లోపల నుంచి బయటపడ్డాడు. అర్థమవుతుందా? మాట వింటేనే జీవితాలు, లేకపోతే బ్రతుకులు లేవండి. చూడండి, చేప వింది కానీ ఈడ మనిషి వినట్లేదు, అవునా కదా? చూడండి, దేవునికి ఎంత గొప్ప శక్తి అంటే ఎక్కడ చూసినా మనము దేవుడి సృష్టి అంతా దేవుని మాట వింటున్నాయి, కానీ దేవుని సృష్టిలో మనము మాత్రమే మాట వినని వారిగా ఉంటూ ఉన్నాం కదా. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేనే లేదు. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలను మనం చూసినట్లయితే చచ్చిన శవాలు, చూడండి, మృతులు అక్కడ చూడండి లోబడడం మనం చూడగలుగుతాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. హల్లెలూయా. చనిపోయిన వాడు ఏం చేశాడండి? ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? చూడండి, అక్కడ చచ్చిపోయిన శవాలు లేపబడుతున్నాయి. అర్థమవుతుందా? అంటే దేవుని మాటకి ఎంత అద్భుతమైన శక్తి ఉంది. చనిపోయిన లాజర్ని కూడా దేవుడు ఏం చేశారండి? లేపి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 25 నుంచి 33 వచనాల వరకు మనం చూస్తే అక్కడ దయ్యాలు లోబడడం చూస్తాం. ఎవరు లోబడడం? దయ్యాలు లోబడుతున్నాయి. అన్నీ లోబడుతున్నాయి, మనమే లోబడట్లేదు, అవునా కదా? అక్కడ చూడండి, ప్రభువు నిజంగా ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు, యేసు నామములో అని ఒక ఆజ్ఞ ఇస్తే ఇట్లా పాస్ చేస్తే చాలు, అక్కడ ఏదైనా జరగడం మనం చూడగలుగుతున్నాం, అవునా కదా? ఒక క్రమములో మనం చూసి ఉన్నాం. గాలి సముద్రము లోబడింది. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూస్తే అక్కడ పావురము లోబడడం మనం చూస్తూ ఉంటాం, అవునా కదా? ఎస్. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలకు విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. చూడండి, ఎంతమందికి అర్థమవుతుందండి? ఇక్కడ ఎవరు లోబడ్డారంటే పావురం లోబడింది. ప్రైజ్ ది లార్డ్. జలప్రలయం సమయంలో నోవాహు ఎవరిని పంపించారండి? పావురాన్ని పంపిస్తే అది తిరిగి ఏం తీసుకొచ్చింది? ఒలీవ చెట్టు ఆకును పట్టుకొని వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అంటే అన్ని విషయాల్లో అన్నీ కూడా దేవుని మాట లోబడుతున్నాయి, కానీ మనము మాత్రము దేవుని మాట వినలేకపోతూ ఉన్నాం కదా, అవునా కదా? ఎంతమంది దేవుని మాట వింటున్నారు అని అంటే ఎంతమంది చూపిస్తారండి? చేతులు చూపించగలుగుతారా? దేవుని మాట లోబడుతూ దేవుని చెప్పిన ప్రకారమే నేను వెళ్తున్నానండి. మీ సొంత పనులు కానీ అవన్నీ పక్కకు పెట్టేసేయండి, అవి వద్దు మనకి. దేవుని విషయాలకు వచ్చి దేవుని విషయాల్లో దేవుడు చెప్తున్న మాటలకి ఏ విషయంలో లోబడుతున్నారు? ఆత్మీయ జీవితాల్లో ఈ బయట అంటే మన నార్మల్ జీవితాలు కాదు, ఆత్మీయ జీవితాల గురించి మనం మాట్లాడుకుందాం.
సరేనా? ఈ ఆత్మీయ జీవితాల్లో ఎవరు ప్రభు చెప్పిన మాటకి లోబడుతున్నారు? ఇప్పుడు చేతులు చూపించండి. ఆత్మీయ జీవితాల్లో ప్రభు మాటకు లోబడుతున్నవారు, ఈ క్రైస్తవ జీవితంలో ప్రభు మాటకు లోబడుతున్నవారు, ఆయన చెప్పిన ప్రకారం ఆయన మాట తూచా తప్పక పాటిస్తూ ఉన్నవారు లోబడుతున్నారా? చాలా మట్టుకు లోబడని వారిగా ఉంటూ ఉన్నాం. చూడండి, లోబడకపోతే దేవుడు ఎక్కడ ఏమి చేయాలో ఆయనకు అన్నీ కూడా తెలుసు. అవునా కదా? ఆయన ఎక్కడ ఏమి చేయాలో ఆ సమయంలోనే ఆయన జరిగిస్తూ ఉంటారు. మనం మాట వినకపోతే చూసి 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 దేవుడు ఒక్కసారి దెబ్బ కొడితే అస్సలు తిరిగి కూడా మనం చూడలేమండి, అంత భయంకరంగా ఉంటుంది. అందుకని చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనులలో, దేవుని కార్యాలలో మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. దేవుని మాటను వినే వారిగా ఉండాలి. సృష్టి అంతా దేవుని మాట వింటుంది, కానీ మనము మాత్రమే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నారు, రే బాబు ఇలా బ్రతక్కు, ఇలా ఇది మంచిది కాదు, ఈ జీవితం చాలా నాకు అయిష్టమైన జీవితంగా ఉంది, ఈ జీవితం ఈ జీవితం వల్ల నీకు నీ కుటుంబానికి హాని అని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నా చెప్తున్నా ఆయన మాటను వినని వారిగా మనం ఉంటూ ఉన్నాము. అవునా కదా? ఇజ్రాయేలు ప్రజలు కూడా అది చేశారు. అవునా? దాని ద్వారా ఏం చూశారండి? ఏ విషయంలోనైనా అంతే, పశ్చాత్తాపడితేనే. అవునా కదా? దేవుని మాట వినేవారిగా ఉండాలి. చెడ్డ జీవితాలు, ఈ చెడు జీవితాల ద్వారా ప్రభుకి మహిమ కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ, ప్రాముఖ్యంగా మరి సంఘము విషయంలో చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నా కానీ నిర్లక్ష్యము కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో మనం దేవుని మాటను చదువుదాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మళ్ళీ చదవండి బ్రదర్. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కింద వచనాలు, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. చూడండి, ఇక్కడ అంతా కూడా చాలా చక్కని మాటలు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటామండి. ఎన్నిసార్లు దేవుని మాటలు మనము ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఆ గద్దింపునకు లోబడని వారిగా ఉంటూ ఉంటాం. చాలా చక్కని జీవితాలు మనకిస్తే మన జీవితాలు మాత్రం ఇష్టానుసారమైన జీవితాలుగా ఉన్నాయి, ఇష్టానుసారమైన బ్రతుకులుగా ఉన్నాయి. ఈ బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండడానికి వీలు లేదండి. ఆమెన్. దేవుడు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చారా, ఆయన పని కొరకే నిన్ను ఎన్నుకున్నారా, ఆ పనిలోనే నీవు ముందుకు సాగుదువుగాక. ఆమెన్. దేవుడిచ్చిన బాధ్యతను మనం చాలా చక్కగా చేసే వారిగా ఉండాలండి. ప్రాముఖ్యంగా చూడండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా బాధ్యతలు మనకున్నాయి. అవునా కాదా? ఒకరు ఇస్తేనే కాదు, ఒకరు చెప్తేనే కాదు, మనకి మనం సొంతంగా చేయాలి. ఆమేన్. మన ఇంట్లో అవసరత ఉన్నప్పుడు పక్క వాళ్ళు చెప్తే చేస్తున్నారా, మనకు మనం చేసుకుంటామా? నీళ్ళు తీసుకురావాలన్నా మనది డెసిషన్. అవునా? ఇంకేమైనా సామాన్లు తీసుకొని రావాలన్నా పక్క వాళ్ళు వచ్చి చెప్తున్నారా, రే బాబు సామాన్లు తెచ్చుకోరా అంటున్నారా, మనకు మనమే తెచ్చుకుంటున్నామా? పక్క వాళ్ళు వచ్చి చెప్తేనే భోజనం చేస్తున్నామా? పక్క వాళ్ళు వచ్చి చెప్తేనే మన ఇంట్లో అన్ని సర్దు పెట్టుకుంటున్నామా? కాదండి. అవునా కాదా? అవునా? ఇంటికే అంత ప్రాధాన్యత ఇస్తే ఇది ఎవరిదండి? ఇది దైవ కుటుంబం. చెప్పండి, ఎవరి కుటుంబం? మొన్న సంఘం గురించి ప్రభు మాట్లాడినప్పుడు
ఇది ఏ కుటుంబం అని చెప్పారు దేవుడు? దైవ కుటుంబం. అంటే ఒకరు పిలిస్తేనే, ఒకరు చేస్తేనే, ఒకరు ఇలా అని చెప్తేనే వస్తారా? అలా కాదు కదా. ఇలా అని చెప్తేనే చేస్తామా? ఇదిగో నన్ను పలానా బ్రదర్ పిలవలేదండి, లేకపోతే నేను అదండి ఇదండి నాకు ఇది ఉందండి, అలా కాదండి. మనం ఇంట్లో ఎలా అయితే అన్ని స్వతహాగా నాది అని చేసుకుంటున్నామో, దైవ కుటుంబంలో కూడా మనము కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాటల ప్రకారం, దేవుని చెప్తున్న పనులలో ముందుకు సాగుదుము గాక. ఆమేన్. దేవుని పనులు చాలా ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తుంటున్నామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. ఇదిగో దేవుని మాటకు లోబడని వారిగా ఉంటున్నాం. దేవుని కార్యాలను మనం చూడాలంటే సంఘముగా మనము ప్రతి దానికి దేవుని ఆజ్ఞకి లోబడినప్పుడే దేవుని కార్యాలను మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుని సృష్టి అంతా దేవునికి లోబడుతున్నప్పుడు మనమే దేవుని పనికై దేవుని విషయాల్లో ముందుకు కొనసాగని వారిగా ఉంటున్నాం. ఎప్పుడు నా పని నేనే నా కుటుంబమే అని ఆలోచనతో మన జీవితాలను నాశనం చేసుకునే వారిగా ఉంటున్నామండి. అలా ఉండడానికి వీలు లేదు.